శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. సింహరాశి వారికి ఒక విధంగా ఈ శని వక్ర గమనం అదృష్టయోగాన్ని ఇవ్వబోతుంది. గత కొంతకాలంగా సప్తమ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి జూన్ 30వ తారీఖు నుంచి సుమారు ఒక 4 నెలల 15 రోజులు 6వ భావంలోకి, అంటే వర్చువల్గా 6వ భావానికి రాడు కానీ 6వ భావంలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విధంగా డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 6వ భావం అన్నది తెలుసు, అది శని భగవానుడు కేవలం 3 రాశుల్లోనే జాతకులకి అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది 3, 6, 11. అటువంటిది మళ్ళీ సింహరాశి వారికి ఒక విధంగా 6వ భావంలోకి రావడం వాళ్ళ యొక్క అదృష్టం అనే అనుకోవచ్చు. గత సంవత్సర కాలంగా మీరు ఏదో విధంగా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, కోర్టులో పెండింగ్ కేసులు, అలాగే కొన్ని రుణ సమస్యలు, ఇవన్నీ కూడా జాతకుడికి వాటి నుంచి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది. మీరు ఏదైనా జెన్యూన్గా మీకు అర్హత ఉండి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో ఏదన్నా అది ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అవ్వచ్చు, లేదంటే మీకు వారసత్వంగా ఏదైనా పదవి రావాల్సి ఉండొచ్చు. అది రాజకీయ రంగంలో కానీ, ఎండోమెంట్స్లో కానీ ఏదైనా వారసత్వంగా మీకు పదవి రావాల్సి ఉన్నా, లేదంటే మీ తండ్రి గారిదో మీ వారసులదో పెద్దవారిదో ఎవరన్నా జాబ్ మీకు రావాల్సి ఉన్నా, అది ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే మరి రాబోయే జూన్ 30 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. 100% మీరు తిరిగి పోగొట్టుకున్న ఉద్యోగం అయినా సరే, మీరు ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్న ఉద్యోగం అయినా సరే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ మీరు బిజీగా గతంలోలాగా చాలా హ్యాపీగా యాక్టివ్గా మీ పనులు పునఃప్రారంభం అవుతాయి. అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి ఏదైనా వివాహ సమస్యలు ఉన్నా, లేదా మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ కొన్ని సంబంధాల దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ, లేదన్నా ఒక గతంలో ఒక సంబంధం బాగా మీరు అనుకొని ఇంకా చేసుకుందాం అన్నటువంటి స్టేజ్లో ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉన్నా ఖచ్చితంగా మీకు మరి ఆ సంబంధాన్ని తిరిగి ప్రయత్నం చేయడం వల్ల తిరిగి మీకు వివాహం లాంటిది అవ్వటం కానీ, వివాహ సమస్యలు కానీ ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. అయితే సింహరాశి వారు ఇప్పుడు మీరు వివాహం చేసుకుందామనే ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక విషయంలో రాజీ పడవలసి ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఫలానా అమ్మాయే కావాలి, ఫలానా క్వాలిటీస్ ఉండాలి, ఫలానా విధంగా ఉండాలంటే మాత్రం ఈ సమయంలో మీ యొక్క ఊహలకి విరుద్ధంగా ఏదో ఒక విషయంలో కొంత రాజీ పడితే మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేవలం అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ఇది వర్తించే అవకాశం ఉన్నది. మీరు ఏ విషయంలో ఇంతకాలం అబ్బాయిలకి ఏదో విధంగా పేరు పెట్టో, ఉద్యోగం లేదనో, బాల్ హెడ్ అనో, సన్నంగా ఉన్నాడనో, లావుగా ఉన్నాడని వదిలేసి ఉంటారో, ఇటువంటి క్వాలిటీస్లో ఏదో ఒక క్వాలిటీ ఉన్నటువంటి హస్బెండ్ మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే ఒక విశేషం ఏంటంటే శని సప్తమ భావంలో ఎవరికైతే ఉంటుందో వివాహం ఆలస్యం అవుతుంది. వివాహానికి ముందు ఎంతో ఇబ్బందులు పడతారు, కానీ వివాహం తర్వాత జీవితం చాలా అన్యోన్యంగా చాలా ఆనందకరంగా సాగే అవకాశం ఉంటుంది.
ఒకసారి చూస్తుంటాం ఈ భర్త వీటి అందవికారంగా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, వీళ్ళిద్దరూ అంతన్యోన్యంగా ఉన్నారు అనుకుంటారు. అది ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో మీరు పరిశీలిస్తే సప్తమ భావంపై శని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఎవరికైతే శని సప్తమంలో ఉంటాడో వివాహం తర్వాత వాళ్ళ యొక్క భార్య లేదంటే భర్త కేవలం మీ యొక్క సేవకురాలుగాను సేవకుడుగాను ఒక బానిసగాను సేవ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ వివాహ జీవితం 100% ఫెవికాల్ బంధం అంత గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి అది బాగుండదు, కానీ అనుభవించేకి మాత్రం ఒక 1000 రెట్లు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అంటే అమ్మాయిలు అంటే అక్కడ 35 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఈ సింహరాశిలో ఈ కారణాల వల్ల వివాహానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే మరి శని యొక్క అనుగ్రహంతో వక్రగమన దృష్టి వల్ల గురువు కేంద్రం వల్ల మరి కంపల్సరీగా మరి శని వక్రగమనం నుంచి డైరెక్ట్ అయ్యే లోపల నవంబర్ 15 లోపల ఖచ్చితంగా వివాహం అవుతుంది. సబ్జెక్టు కండిషన్ మీరు రాజీ పడితే. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనమండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో ఎవరిని లెక్క చేయకుండా నియమాలు పాటించకుండా దైవాన్ని దూషిస్తూ పెద్దల్ని దూషిస్తూ పెద్దల్ని అగౌరవపరుస్తూ ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవారితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి
అభిషేకాలు చేసి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.